అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ ఒకప్పుడు సౌకర్యానికి ప్రతీకగా భావించబడిన పరికరం. ఇప్పుడు కొందరు ఆడపిల్లల జీవితాల్లో సమస్యలకు కారణమవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయని తాజా ఘటనలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో నమోదవుతున్న సంఘటనలు ఈ విషయాన్ని మరింత ఆందోళనకరంగా మారుస్తున్నాయి. మొదట సాధారణంగా ప్రారంభమయ్యే ఫ్రెండ్ రిక్వెస్ట్లు, చాట్లు, వీడియో కాల్లు క్రమంగా వ్యక్తిగత సమాచారం పంచుకునే స్థాయికి చేరుకుంటాయి. ఈ పరిచయాలను కొందరు దుర్వినియోగం చేస్తూ యువతులను మోసం చేయడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. కొంతమంది యువతులు నమ్మకంతో తమ ఫోటోలు, వ్యక్తిగత వివరాలు పంపడం వల్ల తర్వాత సమస్యల్లో పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులు నిజంగా ఎవరో తెలియకపోవడం, వారి ఉద్దేశాలు ఏమిటో అర్థం కాకపోవడం వల్ల అనేక మంది మోసపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రేమ పేరుతో దగ్గరవుతూ తర్వాత డబ్బులు అడగడం లేదా వ్యక్తిత్వ సమాచారంతో బెదిరించడం జరుగుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో నిపుణులు, సైబర్ క్రైమ్ అధికారులు యువతికి కీలక సూచనలు చేస్తున్నారు. తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్లను అంగీకరించకపోవడం, వ్యక్తిగత ఫోటోలు లేదా సమాచారం షేర్ చేయకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అలాగే అనుమానాస్పద చాట్లు, బెదిరింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో తరచుగా మాట్లాడి సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగం సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలను తగ్గించవచ్చని వారు చెబుతున్నారు. మొత్తానికి టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ దాన్ని ఎలా వినియోగిస్తున్నామన్నదే ముఖ్యమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అపరిచితులతో ఏర్పడే పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండటం ఇప్పటి యువతికి అత్యంత అవసరమైందని హెచ్చరిస్తున్నారు.